జీవితం ఎలా సాగిద్దో ఎవ్వరికీ తెలియదు. అది మనకెన్నో పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది. ఒక మనిషి కంట్లో కన్నీళ్లున్నాయంటే దానికి కారణం అతని ఓటమి. అలా నా ఓటమికి కారణమైన నా జీవితం గురించి తెలుసుకుంటారా? యాక్చువల్గా నేను సాధారణంగా సక్సెస్కి ఫెయిల్యూర్కి మధ్యలో ఉండే సాధారణమైన మనిషి. అకాడమిక్స్లో యావరేజ్, ఏదో విధంగా బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించా. నా స్పోర్ట్స్ కెరీర్ కూడా అంతే. టెండూల్కర్ కన్నా ఒక మ్యాచ్ ఎక్కువే. అదేంటి నోరు రిజల్ట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారా? మ్యాచ్ ఓడిపోతే ఎందుకు ఊరుకుంటాం? వైట్ బాల్ కూడా వేసుకుని మ్యాచ్ ఆపేస్తాం. అలా తిరుగుతున్న నాకు చాలా డౌట్లుండి అస్సలు ఏం అర్థమయ్యేది కాదు నాకు. అసలు నా బ్రెయిన్లో ఏవేవో ఆలోచనలు ఉంటాయి. ఫ్రెండ్స్ బైక్ చేసుకుని తిరగడం తప్ప ఏమీ క్లారిటీ ఉండేది కాదు. అప్పుడే నాకు ఒక మెంటర్ దొరికాడు. నా డౌట్స్ని క్లారిఫై చేశాడు. హీఈస్ ఎ రోల్ మోడల్ ఫర్ మీ. సక్సెస్ అనేది ఇట్స్ నథింగ్ బట్ సంథింగ్. దాని వెనకాల నువ్వు వెళ్ళకూడదు, అదే నీ వెనకాల వచ్చేటట్టు చేయాలి. అదే ఎలా? ఫాలో యువర్ ప్యాషన్. ప్రదీప్ చెప్పండి అన్న. బండి ఏమన్నా ఒక 1 అవర్ తీసుకో. నీకేం ప్రాబ్లం లేదు? ఏం లేదన్న. ప్రదీప్ 5,000 ఏమైనా ఉన్నాయా? 5,000 ఏమన్నా? 1,000 ఉన్నాయా? సర్లే మార్నింగ్ అడ్జస్ట్ చేసి. ఏంట్రా ప్రదీప్ ఇక్కడ ఉన్నావు? వేనన్న బైక్ తీసుకెళ్ళాడు, వస్తా అన్నాడు. ఆ ప్యాషన్ బండినా? ఏమైంది? అక్కడ అయిపోయి పెట్టి వెళ్ళిపోయాడు కదరా. ప్యాషన్ అంటూ నా ప్యాషన్ బైకే పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? నేను ఇంటికి వెళ్తుంటే నా ముందు నా ప్యాషనే కనిపిస్తూ ఉండేది. దాన్ని చూస్తూ నాకెంతో భయంగా, ఇంట్లో వాళ్ళు ఏమంటారన్న భయం ఎక్కువైపోయింది. అదేంట్రా బైక్ పోతే పెళ్ళంటారు? మరి అదేంటి? బాధ్యత లేదంట, పెళ్ళైతే వచ్చిందంట. అయిపోయావు అంటే నువ్వు మన తత్తులాగానే మ్యాక్సిమం 3 నెలలు అంతే. సరే కానీ మరి స్వప్న గురించి ఇంట్లో చెప్పేస్తావా? అదే కనుక్కుందామని నేను నైట్ ఇంటికి వెళ్ళి డిస్కస్ చేద్దామని. ఏమైంది? చేతిలో ఇది పెట్టింది. ఏంటది? వెడ్డింగ్ కార్డ్. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు. సరే పెళ్ళైన వాళ్ళు ఏమన్నా సజెషన్ అడుగుదాం. ఇంకేం చేస్తాం? సరే నేను దత్తుకి ఫోన్ చేసి అడుగుతాను. హలో దత్తు, ఎక్కడున్నావు? నీతో మాట్లాడాలి. ఏ వారికి రమ్మంటావు? ఓకే. అదేంట్రా జ్యూస్ షాప్కి రమ్మన్నావు? ఆఖరికి వీడు ఎగ్జామ్ రిజల్ట్ కూడా బాగానే చూస్తాడు కదరా. అవన్నీ ఒకప్పుడు రా, ఇప్పుడు కాదు. మ్యారేజ్ అయిపోయింది, బాధ్యతలు ఉన్నాయి. నో స్మోకింగ్, నో డ్రింకింగ్. సరే అందుకే ఎందుకు పిలిచావో చెప్పు. వీడికి మ్యారేజ్ లిక్స్ చూస్తున్నారంట్రా. అవునా? కంగ్రాట్స్ భయ్యా, వెల్కమ్ టు అవర్ అసోసియేషన్. అదే డైలమాలో ఉన్న దత్తు, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ 100 words. మనకు అంత టైం లేదు, ఇది షార్ట్ ఫిల్మ్ కదా.
ఎస్ఏ క్వశ్చన్ని 2 మార్క్స్కి ఇచ్చినంత మాత్రాన 100 వర్డ్స్లో కంప్లీట్ చేయలేం భయ్య. సో నా బెటర్ సజెషన్ ఏంటంటే మ్యారేజ్ అయ్యేలో ఎంజాయ్ చేయాల్సినంత ఎంజాయ్ చేసి ఇవన్నీ నీకు మ్యారేజ్ అయ్యాక తెలిసే అవ్వకముందే తెలిసాయా? హైపోథెటికల్ క్వశ్చన్. మరి ఇలాంటప్పుడు వీడి పెళ్ళి ఎందుకు చేసుకున్నట్టు? నేను చాలా లక్కీ. అదే మా ఇంట్లో పెళ్లి చేయమంటే జాబ్ చూసుకోమంటున్నారు. సరే కానీ ఇంతకీ ఏం చూస్తున్నారా నువ్వు? షిప్పింగ్ ట్రై చేసిన. వాడేమో అలా అంటాడు, వీడేమో ఇలా అంటాడు. నువ్వేమంటావురా? ఏమో. హలో, అరే సూపర్ ఐడియా. ఏంటది? ఫ్రీలాన్సర్స్ గురించి తెలుసా? ఫ్రీలాన్సర్సా? అదేంటది? ఫేవర్ అనే యాప్లో మనం మ్యారేజ్ కన్సల్టెన్సీని కలవచ్చు, అంటే పర్సనల్ అసిస్టెన్స్ తీసుకోవచ్చు. మరి స్లాట్ తీసుకోమంటావా? తీసుకో మరి. ఓకే. బాబు ఒకసారి బెజవాడ ప్రదర్శన పిలవండమ్మా. మేమే అయితే ఏంటి? ఎక్కడికి తీసుకొచ్చారా? పిల్లల్లా ఉన్నారు. మ్యారేజ్ గురించి అసలు ఏమన్నా తెలుసా? ఏయ్, మా అన్నయ్య గురించి అసలు ఏం తెలుసు మీకు? ఇప్పటికే 25 యాప్లు మెయింటైన్ చేస్తున్నాడు. 5 పేటెంట్లు ఈ కామర్స్ లో వన్ ఆఫ్ ది టాప్. ఇంతకీ మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి, నా టైం వేస్ట్ అవుతుంది. ఇంతకీ నువ్వే క్లాసు? 9th. నైన్త్ క్లాస్కి మనం ఏం చేసేవాళ్ళం రా? పైకి చేసిన చాలు కానీ ఇంతకీ వచ్చిన పని ఏంటో చెప్పండి. అబ్బో సరే కానీ మా వాడికి సంబంధాలు చూద్దాం అనుకుంటున్నా. ఇంతకీ ప్రాబ్లం ఎవరిది? మా వాడికి. మరి వాడిని చెప్పను. నువ్వేంటో చెప్పరా? నా డౌట్ ఏంటంటే పెళ్లి చేసుకోవచ్చా, చేసుకుంటే ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలి? ఏం చెప్తాడు చూద్దాం. ఓకే, కోడ్ 35 తీసుకురా. కోడ్ 35. యా, కోడా? 35. యా, కోడ్ 35. Yes. మీ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికింది. పెళ్లి చేసుకోవచ్చా లేదా? ఇప్పుడు ఇండియా పాపులేషన్ 1.25 బిలియన్స్. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ చేసుకోకపోతే అందరినీ అదోలా చూస్తారు. కాబట్టి చేసుకోవాలి. చేసుకుంటే ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలి? సింపుల్. అమ్మాయిని సెలెక్ట్ చేయడం అంటే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ లాంటిది. మీ పేరెంట్స్ నీకు అమ్మాయిని చూస్తారు అంటే రిలీజ్ చేసినట్టే. ఆ తర్వాత మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడమే. దాని తర్వాత స్టెప్ చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ బిట్, ఫైనాన్షియల్ బిట్, క్వశ్చనరీ. ఈ క్వశ్చనరీ ఫాలో అయిపోండి. అందానికి 20 మార్క్సా? అమ్మాయిలు 20 to 30 వరకే బాగుంటారు, తర్వాత అమ్మమ్మలా ఉంటారు. ఓకే ఓకే, టెక్నికల్ ఆస్పెక్ట్ 60% అంటే ఫైనాన్షియల్ బిట్ చూసుకోండి. చీ కట్నం. కట్నం తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు? మా ఫ్రెండ్ సంతోష్ నా ఇంట్లో అమ్మాయి ఒకటేనా? అవును. అయితే ఆస్తి తాడదేగా. అరే సంతోష్ కాల్ మనకి ఎందుకని మన గురించి చూసుకుందాం. సార్ ఇంకా చెప్పండి సార్. ఇంకేముంది, అంతా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయిపోండి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూడకుండా ఫైనాన్షియల్ బిట్ చూసి టెంప్ట్ అయ్యారు, ప్రాజెక్ట్ కొలాప్స్. ఒక లాస్ట్ డౌట్, ఇక్కడికి అమ్మాయిలు కూడా వస్తుంటారా? వై నాట్? ఎంతైనా అబ్బాయిలే బెటర్ కదా? ఎవరు చెప్పారు? అమ్మాయిలే కాస్త కోస్తా బెటర్. అబ్బాయిలు అసలు జాబ్ చేసేదే కట్నం కోసం అన్నట్టు చేస్తున్నారు. నిన్న ఒకడు వచ్చాడు, గవర్నమెంట్ ఆఫీస్లో అటెండర్. వాడికి 2 కోట్లు కట్నం, ఒక కారు, పైగా అమ్మాయి కూడా అందంగా ఉండాలంట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అమ్మాయి అబ్బాయి అన్నది కాదు, యాటిట్యూడ్ ఇస్ ఇంపార్టెంట్. అలా ఏదో అర్థమైంది అన్నట్టు అనిపిస్తున్నప్పుడు ఒకరోజు ఏరాగిరి జాబ్కి వెళ్ళావు, ఏమైంది? అసలే నీ జాబ్కి పెళ్ళికి లింక్ ఉంది కదరా? ఇంటర్వ్యూ అయింది, సర్టిఫికేట్ సబ్మిట్ చేయమన్నారు. మరి ఎప్పుడు సబ్మిట్ చేస్తున్నారా? అదే ట్రాక్ చేస్తున్నా. ఏం ఆర్డర్ ఇచ్చావురా? వీక్ బిలియన్ డేలో 50% ఆఫర్ ఇచ్చారు. డిగ్రీ సర్టిఫికేట్ అందులో బుక్ చేశా. ఏంటి? ఏదిటి? బినామీ యూనివర్సిటీ బీహారా? ఎస్,
నా ప్రాబ్లం సొల్యూషన్ దొరికింది. ఒరే వీడికి ఇప్పుడు దాకా డిగ్రీ సర్టిఫికేట్ లేదురా. నీకు ఇప్పుడు తెలుసా? జనాలకి ఎప్పుడో తెలుసు. రే నీకు అసలు జనరల్ నాలెడ్జ్ అని వచ్చారా? క్యాప్ పెట్టుకున్నావు, అడిడాస్ అంటే ఏంటి చెప్పరా? అది నాదేనా దాసన్ ఫేస్బుక్ లో పెట్టారు, అది కూడా చూడలేదా? బాబు మీ గోళ మీరు పడి, నేను మాత్రం మ్యారేజ్ చేసుకుంటున్నా. ఏరా డైవర్సా? ఇచ్చేస్తానంటుందిరా. నేను ఒకటి చెప్పనా, లైఫ్ అనేది రిఫ్లెక్షన్. మనం ఎలా ఉంటామో లైఫ్ కూడా అలాగే ఉంటుంది. మన వాళ్ళు బెల్లాలని రాక్షసుల్లో చెప్తారు, మరి మన సంగతి ఏంటి? తప్పు జరిగింది అంటే అది ఒకవైపే ఉండదు. నా సజెషన్ ఏంటంటే ఒకసారి తనతో ఫోన్ చేసి మీకే తెలుస్తుంది. హలో బుజ్జి, ఐఎమ్ వెరీ వెరీ సారీ రా. ఇదంతా కాదు, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు. 5 minutesలో అక్కడ ఉంటాను నేను. వస్తున్నా, బయలుదేరుతున్నా. హ్యాపీ ఎండింగ్. హాయ్ గిరి, నీకు విషయం తెలుసా? ప్రదీప్ గారు మారిపోయాడురా, నువ్వు కూడా మారరా. యా, నేను కూడా మారిపోయాగా. నా గొంతు కూడా మారిపోయింది. యూనివర్సిటీ నుంచి డైరెక్ట్ కొనేస్తాయి ఈ మధ్య సర్టిఫికెట్లు. ప్రపంచం మొత్తం మారినా ఈడు మాత్రం మారడు.